అమెరికా మళ్లీ గర్వపడుతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుడుతోంది. ఇది సరికొత్త స్వర్ణ యుగానికి నాంది అంటూ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా అమెరికా కాంగ్రెస్ లో కీలక ప్రసంగం చేశారు. తాను బాధ్యతలను చేపట్టే నాటికి కుంటిపడిన ఆర్థిక వ్యవస్థ, ఆకాశనంటిన ధరలు, అదుపులేని సరిహద్దులతో సతమతమవుతున్న దేశాన్ని కేవలం ఏడాది కాలంలోనే ప్రపంచం గర్వించే స్థాయికి చేర్చారని చెప్పారు. సభలో రిపబ్లికన్ యుఎస్ఏ నినాదాల మధ్య డెమోక్రాట్ల నిరసనల నడుమ సాగిన ఈ ప్రసంగం రాబోయే 4 ఏళ్ల అమెరికా దిశానిర్దేశాన్ని స్పష్టం చేసింది. నిజంగా ట్రంప్ చెప్పినట్లుగా అమెరికాలో స్వర్ణయుగం రాబోతుందా? ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది. తన పరిపాలనలో గడిచిన ఏడాది కాలాన్ని ఆయన అమెరికా చరిత్రలో స్వర్ణయుగంగా అభివర్ణించారు. దేశం ప్రస్తుతం ఒక అద్భుతమైన మార్పుకు సాక్ష్యంగా నిలుస్తోందని, గతంలో ఎన్నడూ లేనంత వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, అమెరికా మళ్లీ ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని ధీమా వ్యక్తం చేశారు. సభలో ఒకవైపు డెమోక్రాట్ సభ్యుల నిరసనలు వినిపిస్తుండగా, మరోవైపు రిపబ్లికన్ సభ్యులు యుఎస్ఏ నినాదాలతో సభను మారుమ్రోగించారు. తాను అధికారంలోకి వచ్చిన సమయాన్ని ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశం తీవ్రమైన ఆర్థిక మాంద్యం, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, అదుపు తప్పిన అక్రమ వలసలు, పెరుగుతున్న నేరాలతో కుదేలైందని ఆయన అన్నారు. ఆ పరిస్థితి నుంచి కేవలం 12 నెలల్లోనే అమెరికాను గర్వించదగిన స్థాయికి తీసుకువచ్చామని ఆయన పేర్కొన్నారు. 2025 చివరి త్రైమాసికానికి ద్రవ్యోల్బణం 1.7% తగ్గిందని, అనేక రాష్ట్రాల్లో గాలన్ పెట్రోల్ ధర $2.30 కంటే తక్కువకు చేరిందని, కొన్ని చోట్ల $1.99కే లభిస్తున్నదని గణాంకాలతో వివరించారు. ఇవన్నీ తన ఆర్థిక విధానాల ఫలితమని ఆయన చెప్పారు. ఇంధన రంగంపై ట్రంప్ ప్రత్యేక దృష్టి సారించారు. డ్రిల్ బేబీ డ్రిల్ అనే విధానాన్ని మరోసారి వినిపిస్తూ అమెరికాను పూర్తిస్థాయి ఇంధన స్వయం సమృద్ధి దిశగా తీసుకువెళుతున్నామన్నారు. చమురు అవసరాల కోసం వెనిజులాతో సరికొత్త భాగస్వామ్యం కుదిరిందని, ఇప్పటికే 80 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి జరిగిందని వెల్లడించారు. అమెరికా సంస్థలు వెనిజులా ఇంధన రంగంలో $100 బిలియన్ పెట్టుబడికి సిద్ధమవుతున్నాయని, ఇరు దేశాల మధ్య లాభాల పంపకం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఈ భాగస్వామ్యంపై అంతర్జాతీయ వేదికపై వివిధ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దేశ భద్రతా అంశం ట్రంప్ ప్రసంగంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గత 9 నెలల్లో అక్రమ వలసలు శూన్యానికి చేరాయని, అమెరికా సరిహద్దులు చరిత్రలోనే అత్యంత కట్టుదిట్టంగా మారాయన్నారు. సైనిక, పోలీసు బలగాలను మరింత శక్తివంతం చేశామని, శత్రు దేశాలు అమెరికా పేరు వినగానే వణికే స్థాయికి మళ్లీ చేరుకుందని వ్యాఖ్యానించారు. వాషింగ్టన్, లాస్ ఏంజల్స్ వంటి నగరాల్లో నేరాలను అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. అయితే ట్రంప్ ప్రసంగంపై విమర్శలు వినిపించాయి. సభలో 30 మంది డెమోక్రాట్ సభ్యులు ప్రసంగాన్ని బహిష్కరించారు. దీంతో పీపుల్స్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ పేరిట ప్రత్యామ్నాయ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ సభ్యుడు అల్ గ్రీన్ నిరసన వ్యక్తం చేయడంతో సభ నుంచి బహిష్కరించబడిన ఘటన రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచింది. ఇది అమెరికా రాజకీయ వ్యవస్థలో పెరుగుతున్న విభేదాలకు ప్రతిబింబంగా మారింది. ఇక టారిఫ్ల అంశంపై కూడా ట్రంప్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తీర్పుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, దేశ ప్రయోజనాల కోసం అవసరమైతే మళ్లీ 15% ప్రపంచవ్యాప్త సుంకాలు విధిస్తామని ప్రకటించారు. విదేశీ కంపెనీలు ఒప్పందాలకు కట్టుబడి ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య రంగంలో అనిశ్చితిని కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొన్న తరుణంలో కూడా అమెరికా తన బలాన్ని నిరూపించుకుందని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దేశీయంగా జీవన వ్యయం, వలసలు నియంత్రణ, విదేశాంగ విధానాలపై కొంత అసంతృప్తి ఉన్నట్లు తాజా ప్రజాభిప్రాయ సర్వేలు సూచిస్తున్నాయి. ఎన్నికల సంస్కరణల అంశాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఓటర్లకు గుర్తింపు కార్డు, పౌరసత్వ ధృవీకరణ తప్పనిసరి చేయాలని కాంగ్రెస్ను కోరారు. ఇది ఎన్నికల పారదర్శకత కోసం అవసరమని ఆయన వాదించారు. ఈ ప్రతిపాదనపై డెమోక్రాట్ వర్గాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
మొత్తంగా ట్రంప్ రెండో విడత పరిపాలనలో ఏడాది కాలాన్ని ఆయన చారిత్రాత్మకంగా చిత్రీకరించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఇంధన స్వయం సమృద్ధి, సరిహద్దు భద్రత, అంతర్జాతీయ వేదికపై గౌరవ పునరుద్ధరణ ఇవన్నీ తన విజయాలుగా ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో రాజకీయ విభేదాలు, టారిఫ్ వివాదాలు, విదేశాంగ సవాళ్లు, దేశీయ అసంతృప్తి వంటి అంశాలు కూడా వినిపించాయి.